గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రీరామ్. గుడ్ మార్నింగ్. ఒక్క 2 minutes ఆగండి అమ్మా, కొద్దిగా ల్యాప్టాప్ లో డిస్టర్బెన్స్ ఉంది. ప్రాబ్లమ్స్ చేశారా? 3 ప్రాబ్లమ్స్ అని ప్రాబ్లమ్స్ చేశారా? మిగతా వాళ్ళు ప్రాబ్లమ్స్ చేశారా? శ్రీరామ్ సార్. నా వాయిస్ ఆడలేనా? ఎస్ సార్. మిగతా వాళ్ళు ప్రాబ్లమ్స్ చేశారా? Next one note change. In the given network, the switch is closed at t is equal to 0. With 0 in the current, find V dV by dt d square V by dt square at t is equal to 0 plus. So problem చూసారా? ఇప్పుడు ఒకసారి లాస్ట్ ప్రాబ్లం కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ చూసారా? మన వాయిస్ ఆడలేనా? ఎస్ సార్. మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడట్లేదు? ధనలక్ష్మి, కీర్తన, సుఖదీప్, భాను ఉన్నారా అసలు క్లాస్ లో? లేరా? మనోజ్ వినపడుతుంది సార్. వినపడుతుంది. ఓకే, ఎవరు మాట్లాడట్లేదే? ఆ లాస్ట్ ప్రాబ్లమ్స్ కి, లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ కి ఈ ప్రాబ్లం కి డిఫరెన్స్ ఏంటమ్మా? ఎనీవన్? స్విచ్ డిఫరెన్స్. స్విచ్. సో మీరు లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఒకవేళ చేసి ఉంటే, లాస్ట్ ప్రాబ్లమ్స్ 3 ప్రాబ్లమ్స్ చూసాం కదా మనం. సో లాస్ట్ 3 ప్రాబ్లమ్స్ ఏంటంటే స్విచ్ కి ఒకటే కండిషన్ ఉంది. ఏంటి?
either switch on or close. So switch open లో ఉన్నప్పుడు ఏంటి మనకి సర్క్యూట్ ఎటువంటి కరెంట్ ఫ్లో అవ్వట్లే. వేరే ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయిందో అప్పుడు మాత్రమే మనకి కరెంట్ ఫ్లో అవడం కానీ సర్క్యూట్ నుంచి మనకి ఏమైనా రావడం కానీ అవుట్పుట్లు కానీ అవన్నీ వచ్చినాయి, అవునా కదా? సో ఇప్పుడు ఈ సర్క్యూట్ లో మీరు చూసారనుకోండి, సర్క్యూట్ క్లోజ్ చేయకముందు ఒక ఆపరేషన్ ఉంది, క్లోజ్ చేసిన తర్వాత ఒక ఆపరేషన్ ఉంది. సో సర్క్యూట్ క్లోజ్ ముందు అంటే ఎక్కడుంది? సర్క్యూట్ క్లోజ్ ముందు 1 పొజిషన్ లో ఉంది, సర్క్యూట్ క్లోజ్ చేసిన తర్వాత 2 పొజిషన్ కి వచ్చింది. అంటే 1 లోని 2 లోని సమ్ డిఫరెన్స్ అనేది ఉంది. సో ఆ డిఫరెన్స్ బట్టి మనం ఏం చేయాలి? సేమ్ ప్రొసీజర్ at t = 0 మైనస్ క్యాలిక్యులేట్ చేయాలి, at t = 0 ప్లస్ క్యాలిక్యులేట్ చేయాలి, at t > 0 కి క్యాలిక్యులేట్ చేయాలి. సో ఈ 3 కండిషన్స్ సేమ్ మనం ఎలా అయితే చేసామో అదే ప్రొసీజర్ లో చేయాలి. కానీ ఇక్కడ మనం ఏం అడిగారో మనం చూసుకోవాలి. ఏం అడుగుతున్నారు అక్కడ? వోల్టేజ్ అడుగుతున్నారు. సో వోల్టేజ్ అడుగుతున్నారు కాబట్టి దాని తగ్గట్టు మనం ఈక్వేషన్స్ రాసుకుంటాం అన్నమాట. మనకి ఏం అడుగుతున్నారో దాని తగ్గట్టు మనం ఈక్వేషన్స్ రాసుకుంటాం. మన కరెంట్ అడిగారు అనుకోండి, దాన్ని బట్టి కేసీఎల్ వేయాలా, కేవీఎల్ వేయాలా, లేకపోతే వోల్టేజ్ అడిగితే కేసీఎల్ వేయాలి, కేవీఎల్ వేయాలి అని చూసుకుంటారు. ఓకే, సో ఫస్ట్ స్టెప్ వెళ్దామా? ఓకే, సో ఫస్ట్ వచ్చేప్పటికి ఏంటి? at t = 0 మైనస్ కి, at t = 0 మైనస్ కి అది ఏమవుతుందమ్మా? at t = 0 మైనస్ కి ఏమవుతుందని చెప్పాను? ఆ సర్క్యూట్ ఎక్కడ ఉంటుంది? స్విచ్ దగ్గర 1 దగ్గర ఉంటుందా? at t = 0 మైనస్ దగ్గర అంటే స్విచ్ అనేది మనం క్లోజ్ చేయలేదు ఇంకా. ఓకేనా? మీ లాస్ట్ 3 సర్క్యూట్ డయాగ్రామ్స్ లో మనం చూసుకుంటే స్విచ్ అనేది మనం క్లోజ్ చేయలే. సో ఇక్కడ మాత్రం ఏంటి? t = 0 మైనస్ దగ్గర ఒక కండిషన్ ఉంది, t = 0 ప్లస్ దగ్గర ఒక కండిషన్ ఉంది. t = 0 మైనస్ ఎక్కడ ఉంది? స్విచ్ అనేది 1 దగ్గర ఉంది. t = 0 ప్లస్ దగ్గర ఎక్కడ ఉంది? స్విచ్ అనేది 2 దగ్గర ఉంది. సో ఇప్పుడు t = 0 మైనస్ దగ్గర స్విచ్ 1 ఉంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? సో మీరు అబ్జర్వ్ చేశారంటే ఏమవుతుంది మనకి? సో ఇక్కడ 20 volts, సో స్విచ్ 1 దగ్గర ఉంది. సో స్విచ్ 1 దగ్గర ఉంటే ఏమవుతుంది? సో మనకి ఈ కింద 10.22 ఫిగర్ వస్తుంది. శ్రీరామ్ మ్యూట్ లో పెట్టుకో. సో ఇక్కడ మనకి ఫిగర్ ఏమొస్తుంది? 10.22 ఫిగర్ వస్తుంది, అంతేనా? అబ్జర్వ్ చేశారంటే ఏమొస్తుంది మనకి? ఈ 10.22 ఫిగర్ వస్తుంది. సో t = 0 మైనస్ దగ్గర ఏమవుతుంది? ఇండక్టర్ ఏమవుతుంది? ఓపెనా షార్టా? t = 0 మైనస్ దగ్గర t = 0 మైనస్ చెప్పాలి. t = 0 మైనస్ దగ్గర ఇండక్టర్ ఏమవుతుంది? ఉన్నారా అసలు? మిగతా వాళ్ళు నాకు రెస్పాన్స్ లేదు. బాను ఓకే, మనోజ్, శుభదీప్, ధనలక్ష్మి, యమున, మిగతా ఎవరు క్లాస్లో లేరు. t = 0 మైనస్ దగ్గర ఏమవుతుందమ్మా? ఇండక్టర్ అనేది షార్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఫిగర్ ఎలా మనకు మిగులుతుంది? ఈ 10.22 ఫిగర్ అవుతుంది. సో ఇక్కడ నుంచి i = 0 మైనస్ దగ్గర మనం క్యాలిక్యులేట్ చేస్తే ఏమవుతుందమ్మా? సో వోల్టేజ్ డివైడ్ బై రెసిస్టర్. సో వోల్టేజ్ అంటే 20 volts డివైడ్ బై 10 అంటే మనకి ఎంత వచ్చింది? 2 amps వచ్చింది. ఇప్పుడు at t = 0 ప్లస్ దగ్గర క్యాలిక్యులేట్ చేద్దాం. at t = 0 ప్లస్ దగ్గర ఏమవుతుంది? నెట్వర్క్ ఎలా మారింది మనకి? నెట్వర్క్ అనేది ఎలా చేంజ్ అయింది? సో at t = 0 ప్లస్ అంటే ఏంటి? మనం స్విచ్ క్లోజ్ చేద్దాం అని అనుకుంటున్నాం. స్విచ్ ని క్లోజ్ చేయడానికి మనం స్విచ్ అనేది జస్ట్ మనం ఓకే చేసాం. సో ఓకే చేసినప్పుడు మనకి స్విచ్ క్లోజ్ అవుతుందా? ఇంకా స్విచ్ అనేది క్లోజింగ్ పొజిషన్ లో ఉంటది. సో క్లోజింగ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి? ఇదే సర్క్యూట్ ఉంది. కానీ ఏం చేయాలంటే ఇక్కడ ఈ ఇండక్టర్ ఉంది కదా,
ఈ ఇండక్టర్ ప్లేస్ లో ఏం పెట్టుకుంటాం అంటే మనకి ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో ఆ కరెంట్ అనేది 2 amps అనేది పెట్టుకుంటాం అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఐ ఆఫ్ 0 మైనస్ దగ్గర ఎంత కరెంట్ ఉందో సేమ్ అదే కరెంట్ ఐ ఆఫ్ 0 ప్లస్ దగ్గర కూడా అదే కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకేనా? ఈ పాయింట్ క్లియరా? ఈ పాయింట్ క్లియర్. అట్ టీ ఈక్వల్ 0 ప్లస్ దగ్గర అంటే ఏంటి? 0 ప్లస్ కండిషన్ అంటే ఏంటి? మనం స్విచ్ ని జస్ట్ స్విచ్ ఉంటుంది కదా, స్విచ్ జస్ట్ ప్రెస్ చేసాం అంతే, ఇంకా అది క్లోజ్ అవ్వలేదు. సో క్లోజ్ అంటే 1 పొజిషన్ నుంచి 2 పొజిషన్కి వెళ్ళలేదు. సో ఎప్పుడైతే 1 పొజిషన్ నుంచి 2 పొజిషన్కి వెళ్ళలేదో మనం ఏమనుకుంటాం, ఇంకా 1 పొజిషన్ లో ఉందని ఎస్యూమ్ చేసుకుని ఏం చేస్తామంటే ఐ ఆఫ్ 0 మైనస్ లో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుందో సేమ్ అదే కరెంట్ ఫ్లో అవుతుందని చెప్పి మనం ఎసంప్షన్ చేసుకుంటాం అన్నమాట. అందుకనే ఇక్కడ ఐ ఆఫ్ 0 మైనస్ ఈక్వల్ 2 amps తీసుకున్నాను, ఐ ఆఫ్ 0 ప్లస్ ఈజ్ ఈక్వల్ టు కూడా 2 amps తీసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మన థర్డ్ కండిషన్ ఏంటి? ఫర్ టీ గ్రేటర్ దాన్ 0. ఫర్ టీ గ్రేటర్ దాన్ 0 ఏమవుద్ది? ఫర్ టీ క్లోజ్ అయి వాళ్ళ కీబోర్డ్ పనిచేయట్లేదమ్మా, సో అందుకనే డిస్టర్బెన్స్. సో అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ దగ్గర ఏమవుతుందని చెప్పాను, స్విచ్ అనేది టీ ఈజ్ ఈక్వల్ 0 ప్లస్ దగ్గర 1 నుంచి 2కు వెళ్ళడానికి రెడీగా ఉంది అన్నమాట. అట్ టీ గ్రేటర్ దాన్ 0కి ఏమవుతుంది, స్విచ్ అనేది 2 పొజిషన్కి వస్తుంది. సో స్విచ్ 2 పొజిషన్ దగ్గరకు వచ్చేస్తే ఏమవుతుంది, ఓన్లీ మనకి ఈ క్లోజ్డ్ పార్ట్ ఉంటుంది. అంటే 20 ohms 10 ohms 1 హెన్రీ ఇండక్టర్ మాత్రమే ఉంటుంది. సో అంటే మనకి టీ గ్రేటర్ దాన్ 0కి ఏమవుతుంది, మనకి టీ గ్రేటర్ దాన్ 0 అవుతుంది, ఈ సర్క్యూట్ మాత్రమే మిగులుతుంది. ఓకేనా? ఈ సర్క్యూట్ లో 1 ohm కి 1 హెన్రీకి ఎక్కడ 2 amps వచ్చింది. సో మనం ఒకవేళ ఇక్కడ లూప్ చేసుకున్నాం అనుకోండి, ఏంటి 2 penals చేసుకున్నాం ఒకటి ఏమవుతుంది, 20 ప్లస్ 30 అంటే ఐ ఆఫ్ 0 ప్లస్ నెక్స్ట్ మైనస్ డిఐ బై డిటి ఆఫ్ ప్లస్ ఏంటి that is equal to 0. So di by dt of g plus ఏమవుతుంది, సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. ఇప్పుడమ్మా హలో, ఇప్పుడు క్లియర్ సార్. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. సో ఒకసారి ఈ సర్క్యూట్ చూడండి. టీ గ్రేటర్ దాన్ 0, టీ గ్రేటర్ దాన్ 0కి ఏమవుతుందని చెప్పాను, స్విచ్ 1 నుంచి 2 పొజిషన్కి వచ్చింది. 2 పొజిషన్కి వచ్చినా అక్కడ ఏంటి, ఆల్రెడీ అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. ఏ కరెంట్ ఫ్లో అవుతుంది, ఐ ఆఫ్ 0 ప్లస్ లో ఎంతైతే ఫ్లో అవుతుందో కరెంట్ అదే కరెంట్ ఆ సర్క్యూట్ లో ఫ్లో అవుతూ ఉంటుంది. ఇంకా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేశారు, స్విచ్ ఆఫ్ చేసినప్పుడు ఏంటి, ఇంకా ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటుందా, ఇంకా ఫ్యాన్ రొటేట్ అవుతూ ఉంటది. ఎప్పటి వరకు రొటేట్ అవుతుంది, 0 RPM వచ్చేంత వరకు రొటేట్ అవుద్ది. సిమిలర్లీ మీరు ఏ సర్క్యూట్ తీసుకున్నా మనం ఒకవేళ సర్క్యూట్ లో పవర్ ని ఆఫ్ చేసినా ఆ సర్క్యూట్ లో పవర్ అనేది మొత్తం డిస్పేట్ అయ్యేంత వరకు కూడా ఆ సర్క్యూట్ లో పవర్ అనేది ఫ్లో అవుతూనే ఉంటది. అంటే ఇక్కడ మనం కరెంట్ తీసుకుంటే కరెంట్ అనేది ఫ్లో అవుతూనే ఉంటది. అందుకనే నేను ఇక్కడ ఏం తీసుకున్నానంటే, మనం స్విచ్ క్లోజ్ అయిపోయింది, స్విచ్ ఎక్కడికి వచ్చింది, 2 పొజిషన్కి వచ్చింది. 2 పొజిషన్కి వస్తే ఏమవుతుంది, పవర్ సప్లై అనేది రిమూవ్ అయిపోయింది అక్కడ. సో పవర్ సప్లై రిమూవ్ అయిపోయినా ఏమవుతుంది, మన పాత కండిషన్ లో ఎంతైతే కరెంట్ ఉందో ఆ కరెంట్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. ఆ కరెంట్ ఎంత ఫ్లో అవుతుంది, మనకి ఐ ఆఫ్ 0 ప్లస్ ఎంత ఫ్లో అవుతుంది, 2 amps ఫ్లో అవుతుంది. సో ఆ 2 amps ని నేను ఇక్కడ తీసుకున్నాను అనమాట. ఓకే, ఇక్కడ 2 amps ఎందుకు తీసుకున్నాను అర్థమైందా? ఈ పాయింట్ అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు ట్రాన్సిషన్స్ లో కాంప్లెక్సిటీ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జనరల్ గా మీరు ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్ 2 దగ్గరకు వచ్చింది అనుకోండి, ఏం వేస్తారు, సింపుల్ గా 20 10 1 హెన్రీ అని చెప్పేసుకుంటారు. పవర్ సప్లై లేదు కాబట్టి ఏమంటారు, కరెంట్ ఐ ఈక్వల్ 0 అని వేసేస్తారు. కానీ ట్రాన్సిషన్స్ లో వచ్చేటప్పటికి అలా వేయకూడదు. ఓకేనా? నా వాయిస్ క్లియర్ కదా? ఓకే, సో ట్రాన్సిషన్స్ లో మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని సాల్వ్ చేయాలి. అంటే ట్రాన్సిషన్స్ లో వచ్చేప్పటికి ఏంటంటే మన పాస్ట్, ప్రెసెంట్, ఫ్యూచర్ ఈ 3 కండిషన్స్ చూసుకోవాలి. అంటే సింపుల్ గా ఏం చెప్పుకోవాలంటే 0 మైనస్ అనేది పాస్ట్ అనుకుంటాం,
జీరో ప్లస్ అనేది ప్రెసెంట్ అనుకుంటాం, అలాగే గ్రేటర్ దాన్ జీరో అనేది ఫ్యూచర్ అనుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక శ్రీరామ్ ఉన్నాడు, శ్రీరామ్ అంటే ఎప్పుడు క్లాసెస్ అటెండ్ అవుతారు, ఒక క్లాస్ అటెండ్ అవ్వకపోయినా ఓకే నాకు ఒక ఐడియా ఉంటుంది. అదే కొత్త పర్సన్ ఎవరో ఒకళ్ళు వచ్చారు అనుకోండి, నాకు ఒక ఐడియా ఉండదు. సో సిమిలర్లీ మనం ఎప్పుడైనా ఒక పర్సన్ చూసేటప్పుడు ఏంటి, వాళ్ళు పాస్ట్ ఎలా ఉన్నట్టు చూసుకుంటాం, ప్రెసెంట్ ఎలా ఉన్నట్టు చూసుకుంటాం. సిమిలర్లీ మీరు ఎప్పుడైనా సర్క్యూట్ తీసుకున్నప్పుడు కూడా దాని పాస్ట్ టెన్స్ ఎలా ఉంది, ప్రెసెంట్ ఎలా ఉంది అని చూసుకుని ఫ్యూచర్ వాల్యూస్ వేసుకోవాలి. ఓకేనా, ఈ పాయింట్ క్లియరా? ఎస్ ఆర్ నో? Yes, sir. ఈ పాయింట్ క్లియర్ అమ్మా మిగతా వాళ్ళు? సో మీరు ట్రాన్షన్స్ లో మాత్రం మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలి. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంకో ప్రాబ్లం ఏంటంటే మనం పాస్ట్ చూసుకోవాలి, ప్రెసెంట్ చూసుకోవాలి, ఫ్యూచర్ చూసుకోవాలి. ఓన్లీ ఈ చాప్టర్ మాత్రమే, రిమైనింగ్ చాప్టర్స్ లో మీరు ఇంక ఏం పట్టించుకోకూడదు. ఓకే, మీకు ఫస్ట్ యూనిట్ కానీ థర్డ్ యూనిట్ కానీ ఇంక ఏ యూనిట్స్ తీసుకున్నా, లేకపోతే ECM1 లో ఏం తీసుకున్నా, లేకపోతే మీకు ఫ్యూచర్ లో థర్డ్ ఇయర్ లో కానీ ఫైనల్ ఇయర్ లో కానీ ఎక్కడ ఏం తీసుకున్నా ఓన్లీ మీరు ఏం తీసుకుంటారు, ఓన్లీ స్టడీ స్టేట్ అనాలిసిస్ రెస్పాన్స్ మాత్రం తీసుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సర్క్యూట్ ఎలా ఇచ్చారు అనుకోండి, 20, 10, 1 హెన్రీ ఇచ్చారు అనుకోండి, మీరు I = ఎవరైనా అడిగితే ఏం చెప్తారు, I = అని అడిగితే ఏం చెప్తారు ఆ సర్క్యూట్ ఇచ్చి? చెప్పాలి, ఈజీ ఆన్సర్. I = 0. I = 0 ఎప్పుడు? Zero, sir. I = 0 ఎప్పుడు? వాళ్ళు మిమ్మల్ని ఏం అడగలేదు, మిమ్మల్ని ఏం అడగలేనప్పుడు ఏం చెప్తారు, I = 0 మాత్రమే చెప్తారు. అదే ట్రాన్సియంట్ అనాలిసిస్ లో చెయ్యండి అన్నారు అనుకోండి, అప్పుడు మాత్రం మీరు ప్రెసెంట్, పాస్ట్, ఫ్యూచర్ అన్ని చూసుకుని చేయాలి. ఓకేనా, ఈ పాయింట్ క్లియరా? Yes, sir. ఓకే, ట్రాన్సియంట్ లో అని అడిగినా, లేకపోతే ఎక్కడైనా స్విచ్ కనబడిందా మీకు, సో ఎప్పుడైతే స్విచ్ కనబడినా ట్రాన్సియన్స్ లో అడిగినా మాత్రం మీరు ఏం చేయాలి, మీరు పాస్ట్ లో ఆ సర్క్యూట్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రెసెంట్ లో ఎలా బిహేవ్ చేస్తుంది, ఫ్యూచర్ లో ఎలా బిహేవ్ చేయాలి అన్న ఈ 3 పాయింట్స్ కన్సిడర్ చేసుకుని మైండ్ లో పెట్టుకుని మాత్రం చేయాలి. ఓకే, సో మనకి పాస్ట్ లో ఏమొచ్చింది, I(0) మైనస్ ఎంత వచ్చింది మనకి వాల్యూ, I(0) వచ్చింది. ఇది ఏమనుకుంటున్నాం, పాస్ట్ అనుకుంటున్నాం. సో పాస్ట్ లో 2 amps వచ్చింది. I(0) ప్లస్ అనేది 2 ప్రెసెంట్ అనుకుంటున్నాం, ప్రెసెంట్ లో ఎంత వచ్చింది, 2 amps వచ్చింది. ఫ్యూచర్ అంటే ఫర్ t>0 కి, సో ఫర్ t>0 అంటే ఏమవుతుంది, మన ప్రెసెంట్ లో ఎంత కరెంట్ అయితే ఫ్లో అవుతుంది అదే కరెంట్ ఫ్లో అవుతుందని నేను ఎస్యూమ్ చేసుకోమంటున్నాను. సో అదే కరెంట్ ఫ్లో అవుతుంది కాబట్టి ఇక్కడ ఏం తీసుకుంటున్నాను నేను, I(0) ప్లస్ 2 amps తీసుకుంటే ఏమవుతుంది, -60 అవుతుంది. ఏంటి, di/dt of 0 ప్లస్ ఈక్వల్ ఎంత, -60 అవుతుంది. ఇంకేం అడిగాడు, d2i/dt2 అడిగాడు. అంటే మనకి v dv/dt, d2v/dt2 అడిగాడు. సో ఫస్ట్ మనం ఈ ఫైండ్ అవుట్ చేద్దాం. ఎందుకు, ఇక్కడ మనకి సిరీస్ ఇచ్చాడు. సిరీస్ అంటే ఏంటి, మనం ఓన్లీ కరెంట్ ఫైండ్ అవుట్ చేయగలం. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ d2i/dt2 చేయాలంటే ఏం చెప్పాను మీకు, ప్రొసీజర్ అంతా ఒకటే, ప్రొసీజర్ ఏం మారదు. ఫస్ట్ 0 మైనస్ క్యాల్కులేట్ చేస్తారు, 0 ప్లస్ క్యాల్కులేట్ చేస్తారు, తర్వాత మనకు అడిగిన దాన్ని బట్టి డిఫరెన్షియేషన్ చేసుకుంటూ వెళ్తాం అన్నమాట. ఓకే, ఈ ప్రొసీజర్ మీరు ఎన్ని ప్రాబ్లమ్స్ చేసినా ఈ ప్రొసీజర్ అయితే ఎటువంటి చేంజ్ ఉండదు. కానీ మనకి కావాల్సింది అక్కడ ఏంటి, వోల్టేజ్ కావాలా, కరెంట్ కావాలా, లేకపోతే ఇంకేమైనా అడిగాడా, లేకపోతే 0 ప్లస్ అడిగాడా, ఇన్ఫినిటీ దగ్గర అడిగాడా, అవన్నీ చూసుకుంటూ మీరు మాత్రం క్యాల్కులేట్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు at t=0 ప్లస్ దగ్గర మనకి ఏ కండిషన్ వచ్చిందమ్మా, ఈ కండిషన్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, d2i/dt2 కావాలంటే ఏం చేస్తాం, దీన్ని మళ్ళీ ఇంకొకసారి డిఫరెన్షియేట్ చేయండి. సో దీన్ని మళ్ళీ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది, -30 di/dt - d2i/dt2 = 0. సో at 0 ప్లస్ దగ్గర కండిషన్ తీసుకుంటే ఈ కండిషన్ వస్తుంది. సో d2i/dt2 of 0 ప్లస్ దగ్గర ఏమొస్తుంది, that is equal to 30 into di/dt of 0 plus di/dt of 0 plus ఎంత వచ్చింది, 60 వచ్చింది. కాబట్టి 60 into 30 ఎంత, 1800. ఓకేనా, is it clear? yes or no? Yes, sir. ఓకేనా, సో 4 ప్రాబ్లమ్స్ అర్థమైనాయా? చేయమన్నాను, ఫస్ట్ 3 ప్రాబ్లమ్స్ చేయమన్నాను. ఎంతమంది చేశారు, శ్రీరామ్ కాకుండా ఎంతమంది చేశారు? సాటర్డే క్లాస్ ఏం జరగలేదు, సండే ఖాళీ, 2 రోజులు ఏం చేస్తున్నాం మరి, టూ డేస్ ఏం చేశారు? కీర్తన,
సార్ చేస్తున్న ప్రాబ్లమ్స్ చేశాను సార్. మరి అస్సలు నువ్వని చెప్పట్లేదు. ధనలక్ష్మి సార్ చేసావమ్మా? చేశాను సార్. ఓకే ఓకే. ఇంకా భాను, మనోజ్ లాస్ట్ క్లాస్ లో లేవా? ఎస్ సార్. హేమంత్ చేసావు. భాను, సుఖదీప్, లాస్ట్ క్లాస్ కి రాకపోయినా లింక్ ఇస్తున్నారు కదా, లింక్ లో చూడొచ్చు కదా. వస్తున్నారా కొన్ని నా ఫోన్ ప్రాబ్లమ్స్, వేరే ఫోన్ సార్, ఇది వేరే ఫోన్ లో చూస్తుంది, ఫ్రెండ్ ఫోన్ లో ఏమ్మా? కాంటాక్ట్ లేదు. ఓకే నెక్స్ట్. సో ఇది యాక్చువల్ సిలబస్ అమ్మా. ఇప్పుడు వరకు చెప్పింది మీకు బేసిక్స్ చెప్పినట్టు. సో యాక్చువల్గా ఇది మీకు ఉన్న సిలబస్. మీకు ఒక సిలబస్ ఏంటంటే, శ్రీరామ్ మ్యూట్ లో పెట్టుకో. మీకు ఉన్న సిలబస్ ఏంటంటే, శ్రీరామ్ మ్యూట్ లో పెట్టుకోము. మీకు ఉన్న సిలబస్ ఏంటంటే ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్, ఆర్సి సిరీస్ సర్క్యూట్, ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ అండ్ ఆర్ఎల్సి ప్యారల్ సర్క్యూట్ ఉన్నది మీకు ఈ 4 సర్క్యూట్లు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఈ చాప్టర్ చిన్నదే, కానీ ఏంటంటే ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాంప్లికేషన్స్ అనేది పెరిగిపోతాయి అనమాట. అంటే జీరోలో ఏముంది, జీరో మైనస్లో ఏముంది, జీరో ప్లస్లో ఏముంది, లేకపోతే ఇన్ఫినిటీ దగ్గర ఏముంది అన్న కన్ఫ్యూజన్లో మీకు ఏంటంటే ఆన్సర్స్ అనేది రాంగ్ వేసేస్తూ ఉంటారు. కానీ థియరీ ఓరియంటెడ్గా చూసుకున్నారు అనుకోండి చాలా చిన్నది. ఎందుకంటే 4 సర్క్యూట్లు, 4 సర్క్యూట్లు చూసారనుకోండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ సెట్లో ప్రాబ్లం ఇవ్వలేదు అనుకోండి, ఈజీగా రాసొచ్చు, ఈజీగా ఒక 8 మార్క్స్ వచ్చేస్తాయి మీకు. అంటే ఎవరైతే పాస్ అవుతే చాలు అనుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఈ యూనిట్ లో ఈ 4 డెరివేషన్ చూసుకున్నారంటే ఈజీ. ఈ 4 డెరివేషన్ కూడా డెడ్ ఈజీ. ఫస్ట్ డెరివేషన్ వచ్చిందంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ మొత్తం 3 ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అంటే ఒకటే ప్రొసీజర్. ఇందులో మనకని ఏం చేస్తాం, బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా చేస్తాం, లేదా లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా చేస్తాం. అంటే 4 into 2 ఒక 8 ఈక్వేషన్స్ చూసారనుకోండి, 8 ఈజీయే. ఒకటి వస్తే మిగతా 7 వచ్చేస్తాయి ఆటోమేటిక్ గా. అంటే డిఫరెన్షియల్ లో ఒకటి, లాప్లాస్ లో ఒకటి వచ్చింది అనుకోండి, రిమైనింగ్ 3 ఆటోమేటిక్ గా మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ చూద్దాం ఆర్ఎల్ సిరీస్ సర్క్యూట్. RL series circuit by using transient analysis of series RL circuit by using differential approach. సో ఇక్కడ మనం చేస్తుంది ఏంటంటే బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ద్వారా చేస్తున్నాం. మనం 2 టైప్స్ లో సాల్వ్ చేయొచ్చమ్మా, ఎయిదర్ బై యూజింగ్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్స్ ఆర్ బై యూజింగ్ డిఫరెన్షియల్ అప్రోచ్. సో ఫస్ట్ వన్ నేను ఇక్కడ చేస్తుంది ఏంటంటే డిఫరెన్షియల్ అప్రోచ్ చేస్తున్నాను. సో ఇక్కడ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ అని అడిగాడు. సో సిరీస్ ఆర్ఎల్ సర్క్యూట్ అంటే ఏంటి, ఆర్ఎల్ సిరీస్ లో తీసుకుంటాం, అలాగే ఒక వోల్టేజ్ తీసుకున్నాను, ఇక్కడ ఒక స్విచ్ పెట్టుకున్నాను. సో ఈ స్విచ్ ఉంటే మాత్రమే అది ఎందులోకి వస్తుంది, ట్రాన్సిషన్స్ లోకి వస్తుంది. అది స్విచ్ లేదనుకోండి, మీరు ఓల్డ్ మెథడ్ లో స్టేట్ అనాలిసిస్ ఎలా చేస్తున్నారో సేమ్ అలా సాల్వ్ చేయొచ్చు. ఏమవుతుంది మనకి డైరెక్ట్ ఈక్వేషన్, ఇది ఒక్క మాత్రం ఈక్వేషన్ అవుతుంది, v మైనస్ ఆర్ఐ మైనస్ ఎల్డిఏ బై డిటి ఈక్వల్ 0. అక్కడతో అయిపోయింది స్టడీ స్టేట్ అనాలిసిస్ లో అయితే మాత్రం. వేరే ట్రాన్సియెంట్ అనాలిసిస్ స్విచ్ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలి, at t ఈక్వల్ 0 మైనస్ దగ్గర, 0 ప్లస్ దగ్గర, t ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 0 దగ్గర, ఈ 3 కండిషన్ దగ్గర సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ నేను సిరీస్ సర్క్యూట్ కన్సిడర్ చేసుకున్నాను. రెసిస్టర్, ఇండక్టర్ అండ్ వోల్టేజ్, ఈ 3 సిరీస్ అండ్ ఒక స్విచ్ తీసుకున్నాను. స్విచ్ చూసారు కదా, స్విచ్ ఎలా ఉంది, పైనుంచి కిందకు ఉంది. నేను ప్రతిసారి పాయింట్ నేను ప్రెస్ చేసి చెప్తున్నాను, ఎందుకు ప్రెస్ చేస్తున్నానో మీకు ప్రాబ్లమ్స్ చేసే కొద్ది అర్థమవుతుంది. పైనుంచి అప్పటి నుంచి కిందకు ఉందా, కింద నుంచి పైకి ఉందా అన్నది. ఎందుకంటే కింద నుంచి పైకి ఉంది అనుకోండి, ఏంటిది at t ఈక్వల్ 0 మైనస్ కండిషన్ దగ్గర ఏమవుతుందంటే అది క్లోజ్ లో ఉన్నట్టు అర్థం. అదే అప్పటి నుంచి కిందకు ఉందనుకోండి, ఏంటి t ఈక్వల్ 0 మైనస్ దగ్గర ఏ కండిషన్, ఓపెన్ లో ఉన్నట్టు అర్థం. సో అది క్లోజ్ ఓపెన్ అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, ఆ స్విచ్ ఇచ్చారు అంటే అది పైనుంచి కిందకు ఉందా, అప్ టు డౌన్ ఉందా, డౌన్ టు అప్ ఉందా, అది ఓపెన్ అవుతుందా క్లోజ్ అవుతుందా అన్న కండిషన్ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో ఆ కండిషన్ అబ్జర్వ్ చేస్తే మీకు రిమైనింగ్ 3 సర్క్యూట్స్ అనేవి వచ్చేస్తాయి. ఎప్పుడైతే 3 సర్క్యూట్స్ వచ్చినాయో కనీసం 2-3 ఈక్వేషన్లు రాస్తారు. కింద 2-3 ఈక్వేషన్లు రాశారంటే కనీసం ఆ ప్రాబ్లం అటెంప్ట్ చేయడం అవుతుంది. అటెంప్ట్ చేశారంటే మినిమం ఒక 8 మార్క్స్, ఒక 5 మార్క్స్, 4 మార్క్స్ మినిమం మార్క్స్ అనేవి పడతాయి. మీరు ఫస్ట్ ఆ సర్క్యూట్, ఆ స్విచ్ అనేది ఓపెన్ క్లోజ్ సరిగ్గా వేయలేదనుకోండి, రిమైనింగ్ సర్క్యూట్స్ అనేవి రాంగ్ అయిపోతాయి. రిమైనింగ్ సర్క్యూట్స్ లో మీరు తర్వాత ప్రొసీజర్ అంతా రైట్ చేసినా
డైరెక్ట్ గా సర్క్యూట్ చూసి సర్క్యూట్ రాంగ్ కాబట్టి మేము ఏమనుకుంటాం 0 మార్క్స్ వేసేస్తాం. ఓకే, సో ఆ స్విచ్ కి ఆ ఓపెన్ క్లోజ్ ఉన్న స్విచ్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది, అందులో స్విచ్ మాత్రం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇప్పుడు ఆ స్విచ్ ఎలా ఉంది, టాప్ నుంచి బాటమ్ ఉంది. సో టాప్ నుంచి బాటమ్ అంటే ఏంటి, ఫస్ట్ స్విచ్ ఎలా ఉంది, స్విచ్ ఓపెన్ లో ఉన్నప్పుడు ఏంటి, సర్క్యూట్ కి సప్లైకి డిస్కనెక్ట్ అయిపోయింది, సర్క్యూట్ కి సప్లైకి డిస్కనెక్ట్ అయిపోయింది. ఎప్పుడైతే స్విచ్ క్లోజ్ అయిందో అప్పుడు మాత్రం ఏమవుతుంది, ఈ సప్లైకి సర్క్యూట్ కి కనెక్షన్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఫస్ట్ అప్లైయింగ్ KVL టు ది సర్క్యూట్ ఫర్ t గ్రేటర్ దాన్ 0. ఫర్ t గ్రేటర్ దాన్ 0 అంటే ఏంటి, స్విచ్ అనేది క్లోజ్ అయిపోయింది. స్విచ్ క్లోజ్ అయిపోతే ఏమవుతుంది, VRL ఈ 3 సిరీస్ లో ఉంటాయి. ఈ 3 సిరీస్ లో మనం KVL అప్లై చేసాం అనుకోండి, ఏమవుతుంది -V ప్లస్ R ఇంటూ I ప్లస్ LdI/dt = 0. దాన్ని మనం ఫ్రేమ్ చేసుకుంటే ఏమొస్తుంది, V మైనస్ RI మైనస్ LdI/dt = 0 వచ్చింది. ఓకే, సో ఇప్పుడు దీని డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అంటాం. దిస్ ఈస్ ఎ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్. ఇట్ కెన్ బి సాల్వ్డ్ ఇఫ్ ది వేరియబుల్స్ కెన్ బి సెపరేటెడ్. సో ఇక్కడ మనకి ఏమేం కావాలి, వేరియబుల్స్ మనకి ఏమేం కావాలి, మనకి చూడండి ఇక్కడ VS = ఏం రాయొచ్చు, RI ప్లస్ LdI/dt రాయొచ్చు. అంటే జస్ట్ టర్మ్స్ ని అటు ఇటు ఇంటర్చేంజ్ చేసుకున్నాను. అలాగే VS మైనస్ RI = ఏం రాయొచ్చు, LdI/dt రాయొచ్చు. సో అగైన్ 1/Ldt అని ఏం రాయొచ్చు అంటే dt ని ఇటువైపు తీసుకెళ్ళి dy అటువైపు ఉంచితే ఏమవుతుంది, 1/VS మైనస్ RI ఇంటూ dt అని రాయొచ్చు. సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, 1/L ఇంటిగ్రల్ 0 to t dt దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to I 1/VS మైనస్ RI ఇంటూ dt. ఇక నేను ఏం చేయలేదమ్మా, జస్ట్ KVL అప్లై చేశాను. KVL అప్లై చేసి ఏం చేశాను, నాకు కావాల్సిన టర్మ్స్ బట్టి అటు ఇటు మార్చుకొని నేను ఇంటిగ్రేషన్ చేశాను అంతే. సో విత్ ఇన్ ది లిమిట్స్ అప్లై చేస్తే 1/L at t ఫర్ లిమిట్స్ t to 0 దట్ ఈస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఏమవుతుందమ్మా, 1/s కి ఇంటిగ్రేషన్ ఏంటి, log s. సో log V మైనస్ RI ఇదంతా మనం ఒక కాన్స్టెంట్ అనుకున్నాం కాబట్టి ఏమవుతుంది, దీన్ని మళ్ళీ మనం ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుతుంది, డివైడెడ్ బై -R వస్తుంది. సో అగైన్ టర్మ్స్ ని అటు ఇటు ఇంటర్చేంజ్ చేస్తే ఏమొస్తుంది, మనకి లాస్ట్ లో సొల్యూషన్ I of t = ఏమొస్తుంది, VS/R 1 - e⁻⁻R/L ఇంటూ t వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇదే సర్క్యూట్ ని మనం ఒక గ్రాఫ్ రూపంలో డ్రా చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ at t = 0, at t = టైం పీరియడ్ చూడండి. సో ఇదేంటి, ట్రాన్సిషన్స్ అంటే ఏంటి, విత్ రెస్పెక్ట్ టు టైం కాబట్టి at t = 0 ఫస్ట్ పాయింట్ దగ్గర at t = ఈ ఈక్వేషన్ లో t = 0 సబ్స్టిట్యూట్ చేసాను అనుకోండి, ఏమవుతుంది, ఈ కంప్లీట్ టర్మ్ 0 అవుతుంది. అక్కడ ఏమవుతుంది, VS మైనస్ VS/R వస్తుంది అంతే కదా. e⁻0 అంతా e⁻0 anything to the power 0 that is equal to ఎంత 1 సార్, ఎంతమ్మా, 0 1 సార్, ఎంత అవుతుంది, e⁻0 అంతా 1 సార్, -1 అంతా 0. అందుకనే మనకి at t = 0 ప్లస్ దగ్గర ఏమొచ్చింది, కండిషన్ 0 వచ్చింది. సో మీరు అలా ఇది t ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, at t = ఇన్ఫినిటీ అంటే e⁻∞ ఏమవుతుంది, 0 అవుతుంది. అంటే at ఇన్ఫినిటీ కండిషన్ దగ్గర ఏమవుతుంది, I of t = VS/R వస్తుంది. అంటే at t = ఇన్ఫినిటీ కండిషన్ దగ్గర మనకి ఏమవుతుంది, కరెంట్ అనేది మ్యాక్సిమం వస్తుంది. ఓకే, సో సిరీస్ RL సర్క్యూట్. సో మీకు స్టార్టింగ్ లో చెప్పాను, స్టార్టింగ్ ఏం చెప్పాను, ఇండక్టర్ అనేది డజంట్ అలో సడన్ చేంజ్ ఇన్ కరెంట్ అని చెప్పాను. ఏంటి, ఇండక్టర్ డజంట్ అలో సడన్ చేంజ్ ఇన్ కరెంట్. సో ఎందుకు ఆ కండిషన్ చెప్పామంటే ఇది కండిషన్. సో ఎందుకు చెప్పామా, ఇది కండిషన్. సో మీరు ఇదే సాల్వ్ చేస్తే వచ్చింది, మనకి ఈ ఈక్వేషన్ వచ్చింది. సో జనరల్ గా మీరు ఏం చెప్తారు, ఫర్ ఎగ్జాంపుల్ 6L ఉందనుకోండి, 6L ఉందనుకోండి, మీకు కరెంట్ అక్కడ ఎంత ఫ్లో అవుతుందంటే ఏం చెప్తారు, V/R అని చెప్పేస్తారు సింపుల్ గా. కానీ మనం ట్రాన్సియెంట్ లో తీసుకున్నాం అంటే ఏ ఎక్స్ట్రా టర్మ్ ఏమొస్తుంది, ఎక్స్ట్రా టర్మ్ వచ్చేటప్పుడు ఇది వస్తుంది, ఏంటి, VS/R ఇంటూ e⁻⁻R/L ఇంటూ t వచ్చింది. ఓకే, సో స్టడీ స్టేట్ కి ట్రాన్సియెంట్స్ కి అది డిఫరెన్స్. సో ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు కనబడుతుంది చూసారా, ఇక్కడ నుంచి ఈ పాయింట్ నుంచి స్టడీ స్టేట్ అంటాం. సో మీరు జనరల్ గా ఇప్పటి వరకు మీరు చదువుకుంది కానీ మిమ్మల్ని ఫ్యూచర్ లో ఎవరు అడిగినా స్టడీ స్టేట్ అడుగుతారు. సో మీరు అప్పుడు ఏం చెప్పాలి, ఈ లైన్ గురించి మాత్రం చెప్తారు. ఇక్కడ 0 నుంచి ఈ మ్యాక్సిమం అయింది కదా, ఆ పాయింట్ గురించి మాత్రం ఎవరి దగ్గర చెప్పరు.
ఓకే, ఎవరైతే పర్టికులర్ గా ట్రాన్సిషన్స్ లో కావాలి అని అడిగారో వాళ్ళకి మాత్రమే ఈ ఈక్వేషన్ చెప్తారు. ఏంటది పిఎస్ బై ఆర్ ఇంటూ 1 మైనస్ ఈ పవర్ మైనస్ ఆర్ బై ఎల్ ఇంటూ టీ. ఓకే, అర్థమైందా? ఫస్ట్ డెరివేషన్ అర్థమైందా? సింపుల్ స్మాల్ డెరివేషన్. ఎస్ ఆర్ నో? అర్థమైంది సార్. ఎస్ ఆర్ నో? ఓకే, సో డెరివేషన్ ఈజీయే. సో మీకు ఫర్ ఎగ్జాంపుల్ సెట్లో క్యాలిక్యులేట్ బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఆర్ఎల్ సర్క్యూట్ అన్నాను అనుకోండి, ఈ చిన్న మొక్క రాస్తే మీకు ఆటోమేటిక్గా 8 మార్క్స్ కానీ 7 మార్క్స్ కానీ 8 మార్క్స్ ఉంటే 10 మార్క్స్ వచ్చేస్తాయి. ఓకే, కానీ ఈ గ్రాఫ్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. ఈ గ్రాఫ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో మేము పేపర్ వాల్యుయేషన్ చేసినప్పుడు ఏం చేస్తాం అంటే జనరల్గా మీకు చెప్తున్నాను, అంటే మీరు ఇప్పుడే ఇచ్చారు కాబట్టి ఓన్లీ 1 మీకు పేపర్ కరెక్షన్లు అయినాయి కాబట్టి మీకు అసలు ఎలా రాస్తే మార్క్స్ వస్తాయి, ఏం రాస్తే మార్క్స్ వస్తాయి అన్నది మీకు ఒక ఐడియా ఉండదు కాదు కాబట్టి నేను ఒకసారి చెప్పినా చూడండి. సో జనరల్గా మేము పేపర్ పెట్టుకునేటప్పుడు ఏం చేస్తామంటే జనరల్గా ఒక పెర్ డేకి ఒక 80 పేపర్స్ కరెక్షన్ చేస్తాం. ఎన్ని? 80 పేపర్స్. సో మేము జనరల్గా తీసుకునే పేపర్కి ఒక 3 to 4 minutes తీసుకుంటాం అంతే ఒక పేపర్ కరెక్షన్ చేయడానికి. ఏంటి, మీరు 3 hours రాసే పేపర్ని మేము జనరల్గా ఒక 3 to 4 minutes పేపర్ కరెక్షన్ చేస్తాం. సో ఒక 3 to 4 minutes పేపర్ కరెక్షన్ చేయడం అంటే ఎలా చేస్తాం? సో జనరల్గా ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ఉందా లేదా, నెక్స్ట్ ఏంటి గ్రాఫ్, నెక్స్ట్ లాస్ట్లో ఈక్వేషన్ ఉందా లేదా. ఓకే, ఇంకా మధ్యలో ఏమైనా టైం దొరికితే మధ్యలో ఈ డెరివేషన్స్ ఏమైనా ఈక్వేషన్స్ అయినా వేసారా లేదా అనేది చూస్తాం అన్నమాట. సో జనరల్గా పేపర్ వాల్యుయేషన్ అనేది అలా జరుగుతుంది. అందుకనే చాలా మంది అంటారు జేఎన్టీ పేపర్ వాల్యుయేషన్ దారుణంగా ఉంటుంది, అంతా రాసినా పాస్ అవ్వలేదు అని చెప్పి జనరల్గా మీరు వింటూ ఉంటారు మీ సీనియర్స్ దగ్గర నుంచి. సో రీజన్ ఏంటంటే ఇది రీజన్. సో జనరల్గా పర్ డేకి 80 పేపర్స్ కరెక్షన్ చేయాలి. సో ఆన్ అన్ యావరేజ్గా పేపర్కి 5 minutes చూసుకున్నా ఎంత అవుతుంది? 80 into 5 400 minutes. 400 minutes అంటే ఆల్మోస్ట్ ఒక 6 hours. 6 hours మార్నింగ్ 9 నుంచి 4 సరిపోయిందా టైము? ఓకేనా? సో అందుకని కొంతమంది ఏమీ అయిపోయినా ఓకే, సో అందుకనే మీకు ప్రెజెంటేషన్స్ అనేది బాగా ఉండాలి అని చెప్తున్నాను. అందుకు ఇప్పుడు మీరు ఎస్ఎంఎస్ చాలా మంది సబ్మిట్, సో సింపుల్ గా ఏంటంటే మామూలుగా రాసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. ప్రెజెంటేషన్ స్కిల్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. సో మీరు ఎంత ఇంక్రీజ్ చేసుకుంటే అక్కడ కంటెంట్ ఉన్నా లేకపోయినా అంత మార్క్స్ అనేది ఎక్కువ పడతాయి. ఓకేనా? పెన్సిల్స్ యూస్ చేయండి, బ్లాక్ పెన్, బ్లూ పెన్, డిఫరెంట్ కలర్ పెన్స్ యూస్ చేయండి. అంటే అసైన్మెంట్ రాయడానికి. అదే మీరు మెయిన్ ఎగ్జామ్ లో అయితే మీరు బ్లాక్ అండ్ బ్లూ ఈ 2 పెన్స్ యూస్ చేయొచ్చు, పెన్సిల్ యూస్ చేయొచ్చు. సో ఈ 3 మాత్రమే యూస్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ గ్లిటర్ పెన్స్ కానీ అలాంటివి మాత్రం యూస్ చేయడానికి అయితే కుదరదు. ఓకేనా? సో డెరివేషన్ ఈజీయే, చిన్న డెరివేషనే. మీకు అక్కడ మాత్రం ఉండాల్సిన సర్క్యూట్ డయాగ్రామ్ ఉండాలి, లాస్ట్ లో ఈక్వేషన్ అనేది ఉండాలి, ఈ గ్రాఫ్ అనేది ఉండాలి. ఓకేనా? ఈజ్ ఇట్ ఓకే? ఎస్ ఆర్ నో? ఎస్ సార్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు లాప్లాస్ టెక్నిక్ యూజ్ చేసి చేయాలంటే మనం ఈ బేసిక్ స్టెప్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ బేసిక్ స్టెప్ వచ్చేటప్పటికి ఫస్ట్ డెవలప్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ టైం డొమైన్ యూజింగ్ కేసీఎల్ ఆర్ కేవీఎల్ అండ్ ఓమ్స్ లా. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలి? బై యూజింగ్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రాసుకుని తర్వాత ఏం చేయాలి? దానికి కేసీఎల్ కానీ కేవీఎల్ కానీ అప్లై చేస్తాం, ఇంకా అవుతే ఓమ్స్ లో అప్లై చేస్తాం. దానికి తర్వాత అప్లై లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు పుట్ ది ఈక్వేషన్ ఇన్ ది ఎస్ డొమైన్. సో ఈ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? మనకి యాక్చువల్గా టీ డొమైన్ లో వస్తున్నాయి డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనేది. టీ డొమైన్ అంటే మీరు ఇందాక డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ చూసారు అనుకోండి, ఇవన్నీ ఎలా ఉన్నాయి? విత్ రెస్పెక్ట్ టు ఐ ఆఫ్ టీ, ఇవన్నీ ఏంటి? టీ డొమైన్. సో మనకి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ఎస్ డొమైన్. అంటే ఇక్కడ ఏమొస్తుంది? ఐ ఆఫ్ ఎస్ అని వస్తుంది. సో అంటే మనం ఒక టీ డొమైన్ నుంచి ఒక ఎస్ డొమైన్ కి మనం చేంజ్ చేస్తాం అన్నమాట. సో దాన్నే మనం సెకండ్ పాయింట్ లో చెప్తాం, అప్లై ది లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది డిఫరెన్షియల్ ఈక్వేషన్ టు పుట్ ది ఈక్వేషన్ ఇన్ ది ఎస్ డొమైన్. అంటే మనకున్న టీ డొమైన్ లో ఉన్న గ్రాఫ్ ని లేకపోతే టీ డొమైన్ లో ఉన్న ఈక్వేషన్ ని మనం ఎందులోకి మార్చుకుంటున్నాం? ఎస్ డొమైన్ లోకి మార్చుకుంటున్నాం. నెక్స్ట్ ఆల్జిబ్రికల్లీ సాల్వ్ ఫర్ ది ఈక్వేషన్ ఆర్ రెస్పాన్స్ ట్రాన్స్ఫార్మ్. సో తర్వాత ఏం చేస్తాం? సాల్వ్ చేస్తాం. తర్వాత నెక్స్ట్ అప్లై ది ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ టు ప్రొడ్యూస్ సొల్యూషన్ ఇన్ ది ఒరిజినల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. అంటే ఏం చేస్తాం? ఫస్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ రాసుకుంటాం, తర్వాత టీ డొమైన్ నుంచి ఎస్ డొమైన్ కి మార్చుకుంటాం. అంటే ఒకసారి లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం, తర్వాత సాల్వ్ చేసుకుంటాం, సాల్వ్ చేసి మళ్ళీ ఫోర్త్ స్టెప్ ఏం చేస్తాం? మళ్ళీ ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ అప్లై చేస్తాం. ఓకే, ఇది ఒక మెథడ్.
సో ఇందాక మీరు చూసిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా సాల్వ్ చేసాం, ఇప్పుడు చూస్తుంది ఏంటంటే లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ద్వారా సాల్వ్ చేద్దాం. సో సేమ్ సర్క్యూట్ అమ్మా, సేమ్ కండిషన్స్ అన్ని సేమే. సిరీస్ లో తీసుకున్నాను, వోల్టేజ్ రెసిస్టర్ అంటే ఒక స్విచ్ తీసుకున్నాను, స్విచ్ కూడా ఫ్రమ్ టాప్ టు బాటమ్. ఇక్కడ నేను మళ్ళీ అగైన్ కేవీఎల్ అప్లై చేశాను. ఎక్కడ ఇది ఏ డొమైన్ లో స్క్రీన్ విజిబుల్ లేదా? ఎస్ సార్. ఇప్పుడు నో సార్. విజిబుల్ లేదా? ఎవరైనా ప్రెజెంట్ చేస్తున్నారా? ఎస్. ఇంకొకళ్ళు ఎవరో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పుడమ్మా ఎస్ సార్, కనపడుతుంది సార్. మీరు ఏం చేస్తారంటే, మీకు ఇప్పుడు సెకండ్ బీటెక్ యువర్ ప్రెజెంటేషన్ సంథింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు సెకండ్ బీటెక్ ప్రెజెంటేషన్ అని చెప్పి వచ్చింది కదా మీకు, అక్కడ మీరు జస్ట్ ఇలా పైన డైలాగ్ బాక్స్ మీద పెడితే అక్కడ పిన్ యువర్ ప్రెజెంటేషన్ టు యువర్ మెయిన్ స్క్రీన్ చెప్పని వస్తుంది. అది క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఇంకా రిమైనింగ్ డిస్టర్బెన్స్ అన్నీ ఉండవు. అంటే ఎప్పుడు ఆ ప్రెజెంటేషన్ స్క్రీన్ అనేది మీకు డిస్ప్లే అయిపోతూ ఉంటుంది. ఓకేనా? అర్థమైందా నేను చెప్పింది? అర్థమైందా? మీరు ఏం చేస్తారంటే జస్ట్ సెకండ్ బీటెక్ ఇక్కడ పీపీటీ ప్రెజెంటేషన్ చెప్పి మీకు ఒకటి వస్తుంది కదా, అక్కడికి వెళ్తే మీకు పిన్ యువర్ ప్రెజెంటేషన్ అని చెప్పి వస్తుంది. అక్కడ నాకంటే పిన్ యువర్ ప్రెజెంటేషన్ అని వస్తుంది, మీకేమైనా వస్తుంది అంటే పిన్ దిస్ అని చెప్పి వస్తుంది, సంథింగ్ ఆ టైప్ లో వస్తుంది. అది మీరు పిన్ క్లిక్ చేశారు అనుకోండి, మీకు ఆ ప్రెజెంటేషన్ అనేది మీ స్క్రీన్ మీద వచ్చేస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకవేళ మినిమైజ్ చేసినా, ఇంకొకళ్ళు ఎవరైనా ప్రెజెంటేషన్ మొదలెట్టినా నా ప్రెజెంటేషన్ అనేది అలాగే ఉంటుంది. ఓకేనా? అంటే మీకు ఏ క్లాస్ లో స్టార్ట్ అయినా ఎవరైతే క్లాస్ చెప్తున్నారో ఆ క్లాస్ ది సంబంధించిన పిన్ చేసేసుకుంటే మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ అనేవి ఉండవు. ఓకే, సో బై యూజింగ్ లాప్లాస్ అప్రోచ్ చూద్దాం. సో లాప్లాస్ అప్రోచ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ మనం ఎందులో రాసుకోవాలి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ డొమైన్ లో రాసుకోవాలి. సో ఫస్ట్ మనం v ఈక్వల్ ఏంటి, RA ప్లస్ LdA/dt, సేమ్ ఇందాక మనకి ఇదే ఫామ్ లో వచ్చింది. సో నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ డొమైన్ అంటే ఏంటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎస్ డొమైన్ అంటే ఎలా రాసుకుంటాం, ఐడియా ఉందా? టీ డొమైన్ నుంచి ఎస్ డొమైన్ కన్వర్ట్ చేయడం ఐడియా ఉందమ్మా? ఐడియా లేదా? ఐడియా లేదా? ఎస్ ఆర్ నో? అసలు మీకు ఐడియా లేదా దాని గురించి? మిగతా వాళ్ళు మీకు ఐడియా ఉందా లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఒక ఈక్వేషన్ ఇస్తే ఎస్ డొమైన్ లో రాయడం ఎలాగా అన్నది ఐడియా ఉందా లేదా? అంటే ఏం లేదమ్మా, మనకి ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇచ్చాం అనుకో, డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇస్తే ఒక ఎస్ వస్తుంది ఎక్స్ట్రా. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇచ్చాం అనుకోండి, ఏమొస్తుంది, 1/s వస్తుంది. డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే డి స్క్వేర్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది మీకు, ఎస్ స్క్వేర్ వస్తుంది. డి క్యూబ్ ఇచ్చాను అనుకోండి, ఇక్కడ ఏమొస్తుంది, ఎస్ క్యూబ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డి ఉంది కాబట్టి ఇక్కడ ఏం వేసుకున్నాం మనం, ఎస్ వేసుకున్నాం. ఇక్కడ ఎక్కడైతే ఐ ఉందో అక్కడ ఏం వేసుకుంటాం, ఐ ఆఫ్ ఎస్ అని వేసుకుంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఇక్కడ ఆర్ ఇంటూ ఐ ఆఫ్ ఎస్ ప్లస్ ఎల్ ఇంటూ ఇక్కడ డిఐ ఉంది కాబట్టి ఏం వేసుకుంటాం, ఎస్ వేసుకుంటాం, ఎస్ ఇంటూ ఐ ఆఫ్ ఎస్. అలాగే ఇక్కడ ఏం వేయాలంటే మనం యాక్చువల్ కండిషన్ మైనస్ ఇనిషియల్ కండిషన్ వేసుకుంటాం. సో మైనస్, అందుకే ఇక్కడ -0 వచ్చింది. ఒకసారి నేను ఇది చెప్తాను మీకు, అంటే ఒక మామూలుగా ఉన్న దాన్ని ఎస్ డొమైన్ లోకి ఎలా కన్వర్ట్ చేయాలనేది ఒక 2-3 సైడ్స్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను. సో జస్ట్ ఈ ఒక్క పాయింట్ గుర్తించి
నెక్స్ట్ క్లాస్ లో మీకు దాని మీద ఓకేనమ్మా. సరే అయితే ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం. లాప్లాస్ అప్రోచ్ అనేది నెక్స్ట్ క్లాస్ చెప్పుకుందాం మనం. ఈటీసీ క్లాస్ ఇంకేమైనా వచ్చిందమ్మా? రాలేదు సార్. ఓకే సరేనమ్మా. అసైన్మెంట్స్ అవి కంప్లీట్ చేసేయండి. నేను మార్క్స్ అవి క్లోజ్ చేస్తాను. ఇంకా చాలా అసైన్మెంట్స్ ఇచ్చాం కదా లాస్ట్ వీక్లో. అసైన్మెంట్స్ క్లోజ్ చేసి నాకు ఎప్పుడు సబ్మిట్ చేస్తారు? ఎప్పుడు క్లోజ్ చేయమంటారు అసైన్మెంట్స్? ఎప్పటికి అవుతాయి అసైన్మెంట్స్?